సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సవాల్ను స్వీకరించాలంటే ముందు ఆయన తండ్రి కేసీఆర్ రావాలన్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, హరీష్, కవిత మూడు పోర్లో నెలకొని ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తర్వాత ముగ్గురులో నాయకుడు ఎవరో ముందు తేల్చుకోవాలని, మాతో చర్చకు రావాలని అద్దంకి దయాకర్ హితవు పలికారు. కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్య కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచార ఆర్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికి అర్థమైతేనే ఉంది. ఏ సెంటర్ ఎందుకు, అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు. మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు, తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు. మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటర్ అక్కర్లే, అసెంబ్లీ సెంటర్లోనే అన్ని చర్చించుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేమని ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక తంతుగా మారింది. సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా, ఈడికి వస్తావా, మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేదు. మరి ఆయన ప్రతిపక్ష నేతనా, లేకపోతే ఏమైనా రాజు అనుకుంటుండా, లేకపోతే ఏంది మీ కథ, ఏంది మీ పార్టీ, ఏంది మీ ముచ్చట ఏంది?